హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సరికొత్త రుచితో చికెన్ స్టఫ్డ్ గుత్తి వంకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. గుత్తి వంకాయలో చికెన్ను స్టఫ్ చేసి ఎప్పుడైనా ఫ్రై చేశారా? గుత్తి వంకాయ చికెన్ ఈ రెండింటి కాంబినేషన్లో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అంతేకాదండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయే రుచితో చికెన్ స్టఫ్డ్ గుత్తి వంకాయ ఫ్రై 100% ది బెస్ట్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీని పెట్టుకుని పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 5 యాలకులు, ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుని సన్నగా తరిగి పెట్టుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కాస్త మగ్గితే సరిపోతుంది. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి అరోమా రాగానే 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకుని శుభ్రంగా 3-4 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ను ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత టమాటో ప్యూరీని వేసుకోవాలి. 2 బాగా పండిన టమాటోలను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్కి సరిపడ్డా వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటో ప్యూరీ, ఉప్పు అంతా కూడా చక్కగా చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు చికెన్ను మంచిగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, చికెన్లో ఊరే నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి ఆయిల్ అనేది ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి. కారం మీ స్పైస్కి సరిపడ్డా వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలకు పసుపు కారం బాగా పట్టేలా కలుపుకోవాలి. చూడండి, పసుపు కారం అన్నీ సరిగ్గా సరిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మరో 4 లేదా 5 నిమిషాల పాటు చికెన్ను మంచిగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, చికెన్ కూర అనేది ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా పైకి తేలి కొద్దిగా గ్రేవీలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోవాలి. కొత్తిమీర తరుగు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతే అండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని బాండీని కిందకి దించుకుని పూర్తిగా చల్లారేంత వరకు కర్రీని పక్కన పెట్టుకోవాలి. చికెన్ కర్రీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మిగిలిన సగం చికెన్ కర్రీని కూడా మిక్సీలో వేసుకుని ఇదే విధంగా మిక్సీ పట్టుకుని బౌల్లోకి వేసుకోవాలి. అంతే అండి, గుత్తి వంకాయలోకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 1/2 కేజీ లేత వంకాయల్ని తీసుకుని శుభ్రంగా 3-4 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటి తీసుకుని 2 పక్కల ఘాట్లు పెట్టుకోవాలి. 3/4 వరకు వంకాయలకి ఘాట్లు పెట్టుకోవాలండి. పుచ్చులు పురుగులు లేకుండా చూసుకుని ఘాట్లు పెట్టుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. వంకాయల్ని ఉప్పు నీటిలో వేయడం వల్ల కండ్రెక్కకుండా ఉంటాయండి. చూడండి, అన్ని వంకాయల్ని కూడా ఇలాగే ఘాట్లు పెట్టుకుని ఉప్పు నీటిలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. చికెన్ మిశ్రమాన్ని వంకాయలో ఎక్కువగానే స్టఫ్ చేసుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకున్న వంకాయని ప్లేట్లో పెట్టేసుకుందామండి. మిగిలిన అన్ని వంకాయల్ని కూడా ఇలాగే స్టఫ్ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ ఇంకా సగం చికెన్ మిశ్రమం అనేది మిగిలిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. వంకాయల్ని ఫ్రై చేయడానికి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత వంకాయల్ని కడాయిలో మంచిగా సర్దుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, వంకాయలు ఒక పక్క మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు స్పూన్తో వంకాయల్ని మరోవైపుకు నిదానంగా తిప్పుకోవాలి. స్టఫింగ్ అనేది బయటకు రాకుండా వంకాయల్ని తిప్పుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కలపకుండా మిగిలిన సగం చికెన్ మిశ్రమాన్ని వంకాయల పైన వేసేసుకోవాలి. వంకాయల పైన వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. వంకాయలు విరిగిపోకుండా నిదానంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మరో 10 నిమిషాల పాటు చక్కగా వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. వావ్, చూడండి, గుమ్మగుమ్మలాడే రుచితో చికెన్ స్టఫ్డ్ గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగుని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ చికెన్ స్టఫ్డ్ గుత్తి వంకాయ ఫ్రైని వేడి వేడి అన్నంలో వేసుకుని కలుపుకుని తింటే ఉంటుందండి రుచి వేరే లెవెల్లో ఉంటుందండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నజ్రేనీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.